తెలంగాణలో అకాల వర్షాలకు 18,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గత 2 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంతకు ముందు ఈ నెల 3 నుంచి 9 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అకాల వర్షాలే మనం చూసాం. వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. అయితే 33% పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందబోతోంది. సర్వే ఆధారంగా ఎకరానికి ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందించబోతోంది. అయితే 10,000 కాదు, ఎకరానికి 20,000 రూపాయల పరిహారం అందించాలి అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా రైతులకు నష్టం జరుగుతోంది అని ఆయన అంటున్నారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు మనతో ఉన్నారు. హరీష్ గారు చెప్పండి, రైతుల పంట నష్టం మీద ప్రతిపక్షంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ మధ్యలో కొంత ఫీల్డ్ విజిట్ చేశారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. వాస్తవానికి వానకాలం రైతు బంధు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 8,000 కోట్లు ఇవ్వలేదు. యాసంగి రైతు బంధు 5,000 కోట్లు ఇవ్వలేదు. అంటే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు రావాల్సిన డబ్బు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రుణమాఫీ అంటారా, అయింది 40-45%, కానటువంటి రైతులు 50-55%. అది పూర్తి కాలేదు. ప్రకృతి కరుణించక ఈ మధ్యకాలంలో విపరీతమైన వడగళ్ల వానలు పడడము, గాలి దుమారంతో మామిడి తోటలు కానీ, పండ్ల తోటలు, అసలు వరి చేన్లు, మక్క మొత్తం కూడా బాగా దెబ్బతినిపోయింది. ప్రభుత్వంలో స్పందనే లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసము రైతులకు ధైర్యం కల్పిస్తూ ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వెళ్ళి ఆ పంట నష్టపరిహారాన్ని మొత్తం కూడా లెక్కించి వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వాలి. హెలికాప్టర్లు వేసుకొని ఇక తెగ తిరుగుతున్నారు మంత్రులు, పోటీపడి తిరుగుతున్నారు గాల్లే. కానీ ఏ మంత్రులు కూడా, ప్రభుత్వ యంత్రాంగం కూడా రైతుల దగ్గరికి వెళ్ళి పంట నష్టం జరిగిన రైతుల్ని ఇలా కాపాడలేకపోతా ఉంది. ఇంకొక వైపు ప్రకృతి ఒకవైపు కరుణించకపోతే రేవంత్ రెడ్డి యొక్క వికృత చేష్టల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఈ పంటలు దెబ్బతింటున్నాయి. ఒకటి నీళ్లు సరిగా రాక కొంత, అయితే కరెంటు సరిగా రాక కొంత. ఈరోజు ఉదయమే అపోజిషన్గా మీకేమైనా కొంత అంచనా ఉందా? మీకు కొంత సమాచారం రైతుల నుంచి వస్తుంటుంది, జిల్లాల నుంచి వస్తుంటుంది, ఏ పంటలు ఎంత మేరకు నష్టపోయారు, లేకపోతే ఏ జిల్లాలు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి? సో ముఖ్యంగా నా జిల్లా సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 21,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదే రకంగా ఈరోజు జగిత్యాల జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దాదాపు 13-14 జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంత సీరియస్గా ఉంటే ముఖ్యమంత్రి ఏమో జపాన్లో తిరుగుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులేమో రైతులంటే పట్టింపు లేదు. అంటే ఇప్పుడు పంట పెట్టుబడి సహాయం, అది నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన సహాయము కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పడలే. ఇలా ఆల్రెడీ బారణ మందం వరి కోతలు అయిపోయినాయి, ఇప్పటికీ కూడా ఇంకా రైతు బంధు అయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అంటే ఈ ప్రభుత్వానికి రైతు ప్రాధాన్యత లేదు, బడా కాంట్రాక్టర్లు ప్రాధాన్యత. 14,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు రైతు బంధు ఇచ్చారు, కానీ రైతులకు ఇచ్చే 14,000 కోట్ల రైతు బంధు మాత్రం ఎగ్గొట్టారు. ఇది ఈ ప్రభుత్వం. సో ఐ డిమాండ్ ద గవర్నమెంట్, వ్యవసాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన వల్ల, అకాల వర్షాల వల్ల ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో తక్షణమే జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేయండి. ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 20,000 రూపాయలు సహకారం అందించి రైతుల్ని కాపాడుకోవాలని, ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ. కేవలం ప్రకృతి వల్లే కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారంటున్నారు. పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్లోకి దిగాలి, రైతులను ఆదుకోవాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. పబ్లిక్ మీటింగ్ తర్వాత పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఓటు స్టూడియో.